మామ పిఎం పాలెం నుంచి 10 రూపాయలకి పార్సల్ పడితే కస్టమర్ వెంటనే కాల్ చేసి భయ నీకు 2 నాకు 2 బీర్లు పట్టుకుని వచ్చి పార్టీ చేసుకుందాం అన్నాడు. బైక్ టాక్సీ లో డే 8 మనకు ఫస్ట్ రైడ్ 1 టౌన్ నుంచి అక్కైపాలెం పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోదాం. మామ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక కస్టమర్ క్యాప్టెన్ ఎలా కూడా వాడుకుంటారా అనిపిస్తుంది మీకు. సో ఈ రైడ్ కంప్లీట్ కొడితే 52 చూపించింది ఫస్ట్ రైడ్. మామ కస్టమర్ లాయర్ అంట. మామ విజిటింగ్ కార్డు ఇచ్చి తమ్ముడు నీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయ తమ్ముడు అన్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఎప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మామ, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అనమాట. అక్కైపాలెం నుంచి పిఎం పాలెంకి పోర్టల్ లో పార్సల్ పడింది. సో పార్సల్ పికప్ చేసుకోవడానికి స్టార్ట్ అయిపోదాం. మామ ఇది మామ పరిస్థితి. ఎవడైనా చిన్న పార్సల్ ఇస్తారు చూడండి మామ ఎంత ఉన్నాయో. ఎక్కువేం అడగలేదు, 30 రూపీస్ అడిగాను. ఎందుకంటే న్యాయంగా వెళ్ళిపోవాలి మనం. నన్ను చాలా మంది అడిగారు ఈ రోజు బంద్ అంట అని. కానీ బంద్ కాదు, అసలు ఒక్కడు కూడా పోస్టర్ కూడా కనిపించలేదు భయ్య. సో ఈ రైడ్ కంప్లీట్ కొడితే 114 చూపించింది. కానీ నేను 170 అడిగా. కస్టమర్ బార్కాడ్ లొకేషన్ పెట్టి పార్సల్ బుక్ చేసి 4 బీర్లు పట్టుకొని రాబయ్యా అన్నాడు. ఇంకా ఈ కస్టమర్ నయ్యో, కొందరు కస్టమర్లు అయితే గాలి బొడవలు పట్టుకొని రమ్మంటారు. ఆ బాధలు తట్టుకోలేక జొమాటో వదిలేసి బైక్ టాక్సీలోకి వచ్చామమ్మ. ఇక్కడ కూడా తప్పట్లేదు. దీని అమ్మ ఆఖరికి బీర్ సీసాలు మోసుకునే బతికైపోయింది మామ మంది. ఇంక ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఎవడో ఫేక్ అకౌంట్ తోటి వచ్చి లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ పెట్టాడు మామ. బ్రో అదే ప్లేస్ లో నువ్వు ఉంటే ఎంత బాధపడతావు అని పెట్టాడు మామ. నేను ఎందుకురా బాధపడతాను మామ, నిజం చెప్తున్నా. ఇటు పక్కాగా డౌట్ గా ఉంది. నా కొడుకులా ఉన్నాడే వీడు. అమ్మయ్య మొత్తానికి అయితే క్షేమంగా బీర్లు అయితే తీసుకొచ్చి డెలివరీ చేస్తాం. ఈ రోజు పోర్టర్, ఊబర్, ర్యాపిడో ఈ 3 కలుపుకొని 160 km తిరిగితే టిప్స్ అన్నిటితో కలుపుకొని 1100 ఎర్న్ చేసా.